కూడా గ్రౌండ్ లెవెల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ ఈసారి గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. జయరాం గారు నమస్తే. మొత్తం జూబ్లీ హిల్స్ మొత్తం క్లస్టర్స్ లాగా డివైడ్ చేసి మంత్రులకు ఎవరికి వాళ్లకు డివిజన్లో గల్లీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ పనిచేస్తున్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు, స్టార్ క్యాంపనర్ లిస్టు అన్ని పార్టీల నుంచి వచ్చేసింది. ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఎటువైపు ఉండాలా, ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి రాజకీయం, అడ్మినిస్ట్రేషన్ అనను నేను, రాజకీయం అంట, ఆ రాజకీయం ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ఎట్లా చూడాలి? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, ఐన్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. నమస్తే అండి. దీంతో పాటు వచ్చేసి ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే, మిత్రులు హరీష్ రావు గారి తండ్రి ఈరోజు స్వర్గస్థులయ్యారు. వారికి వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సో ఈ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏది ఏమైనా కూడా ఇక్కడ రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీలకు సంబంధించిన తలా తోక లేకుండా మాట్లాడుకోవడం సహజం. అది పెద్ద వింతైన విషయం కాదు, దాని గురించి పెద్ద వరియాల్సిన పని. కానీ ప్రజలకు సంబంధించిన అంశాల వరకు మాత్రము ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం జరిగింది అనేది చాలా కీలకం. గత 20 సంవత్సరాలకు ముందు నుంచి, అంటే జనార్దన్ రెడ్డి గారు చనిపోవడానికి ఉన్న డెవలప్మెంట్, అక్కడ ఉన్న కొంత కార్యాచరణ, అక్కడ ఉన్న కొంత గ్రౌండ్ రియాలిటీని చూస్తే ఆయనకు ఇప్పటి వరకు కూడా కొంత చరిష్మా ఉంది. అందులో ఎవరు తగ్గించేది లేదు, పెంచేది కూడా ఏం లేదు. ఆయనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉంది. అది ఎవరైనా నమ్ముతాం, అన్ని పార్టీలు కూడా నమ్ముతాం. ఆయన ఒక తిరుగులేని లీడర్ అనే విషయాన్ని ఆ 20 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన అభివృద్ధి ఎక్కడ జరిగింది అనే విషయాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పలేని పరిస్థితి. ఎగ్జాంపుల్, అక్కడ ఉన్న పాపులేషన్ ఓటర్ శాతం వచ్చేసి 3,90,000 పైచలకు ఉన్న ఓటర్లు ఉంటే, ముస్లిం ఓట్లు వచ్చేసి 1,25,000. సో నేను అగ్రవర్ణాలు అని చెప్పను, కానీ ఉన్నతమైన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఫినాన్షియల్ గా ఉన్నతమైన కుటుంబాలు, అక్కడ ఎస్సీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, మైనారిటీలు ఉండొచ్చు, ఎవడైనా ఉండొచ్చు. అవి వచ్చేసి అంటే సినిమా హీరోలతో పాటు రాజకీయ నాయకులు, అవి వచ్చేసి ఒక అంత కొడితే 15,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. దాని తర్వాత వచ్చిన ఓట్లన్నీ ఇక్కడ నిరుపేదలై, నిరక్షరాస్యులై మాత్రమే ఉన్నాయి. అది ఈ ఇళ్లల్లో పనిచేసే వ్యక్తులు, కూలి పని చేసుకునే వాళ్ళు, తాపీ మేస్త్రీలు, సో పాకి పని చేసుకునే వ్యక్తులు, నిత్యము ఇదే ఇళ్లలో వెళ్ళి పని చేసుకునే వ్యక్తులే అక్కడ ఓటారు. సో ఇప్పుడు వీళ్ళ పల్స్ ఏంటి? వీళ్ళు అసలు మెయిన్, మీరు అన్నట్టు ఓటు బ్యాంక్, ప్రధానమైనటువంటి ఓటు బ్యాంకు వీళ్ళే. సో ఇక్కడ ఎవరు గెలిచినా కానీ 60,000 పైన మెజార్టీ, మహా అయితే 80,000, 1,00,000 దాటిన సందర్భాలు చాలా తక్కువ అనే చెప్పాలి. అసలు 1,00,000 దాటలేదు. వీళ్ళు ఈ ఉన్నటువంటి మీరు చెప్పేటువంటి ఈ ఓటు బ్యాంకు ఎందుకు కాంగ్రెస్ పార్టీకే వేయాలి, ఎందుకు బీఆర్ఎస్ పార్టీకే వేయాలి, ఎందుకు బీజేపీకే వేయాలి? ఇదే ఈ ప్రశ్న చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రశ్న. ఎవరికి వాళ్ళు వేయాలి, మాకే వేయాలి, ఎవరికి వాళ్ళు మాకే వేయాలని చెప్పేసి గతంలో కేసీఆర్ తిట్టుకుంటూ రాజకీయం చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి నడుస్తుంది. జూబ్లీ హిల్స్లో గెలిస్తే జూబ్లీ హిల్స్కి ఇది ఇస్తాం, అది ఇస్తామన్నారు. లేదు, 2 ఏళ్ల పాలన చూస్తారు కదా, ఇంకా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఇక మన లైసెన్స్ మనమే ఇచ్చినట్టు మన ఇల్లు గొలగొట్టుకోవడానికి అని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. వీటి మధ్యలో నడుస్తుంది. సో ప్రజల పల్స్ ఎట్లా ఉండొచ్చు? ఇక్కడ కంటిన్యూషన్ లో సో నిరుపేదలు పెద్ద మొత్తాన అక్కడ ఓటింగ్ పర్సెంట్ ఉంది. కానీ ఈ రోజు ఏ పార్టీ నాయకులు వెళ్ళినా కూడా ఓట్లు వేయమని చెప్పడం అనేది సహజం, వేయమని కోరుకుంటారు. కానీ ఇక్కడ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఎవరికి ఉంటుందంటే కాంగ్రెస్ కు అంత అత్యవసరం ఏమున్నది? ఈ ఒక్క సీట్ రాకపోతే ఏమైనా ప్రభుత్వం పడిపోతుందా? ఆ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంటే నష్టమేం జరగదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం కాకపోవచ్చు. అందరికీ తెలిసిన స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోయినా, జూబ్లీ హిల్స్ లో గెలవకపోయినా నష్టం కాదు. కానీ ఇక్కడ ఓడిపోతే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందని చెప్పేసి రాష్ట్రం మొత్తం పోతుంది. అదే పాయింట్. అదే కంటిన్యూషన్ కొంచెం కట్ చేయకండి. ఇక్కడ ప్రభుత్వం ఏం కూలిపోదు, ప్రభుత్వానికి నష్టమేం జరగదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ నష్టం జరగదు. కానీ కాంగ్రెస్ లో ఉండే నాయకులకు మాత్రం నష్టం జరుగుతుంది. ఆ నాయకులు ఎవరెవరు అంటే, ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న నాయకులకు అపాస్ పాలవుతారు. నెక్స్ట్ రేవంత్ రెడ్డి విషయం లోపల మాత్రం ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. నిన్న కాక మొన్న విడతల వారిగా ఒక 3-4 విడతలుగా వెళ్ళేసి మల్లికార్జున ఖర్గే గారిని కలిసిందని చెప్పడం. సో దాంతో పాటు వచ్చేసి అంతకంటే ముందు జరిగిన ఇష్యూస్ మన కళ్ళ ముందే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మా కొండ సూర్యక్క కూతురు వచ్చేసి ఏకంగా
ఏకరువు పెట్టేసి ఎవరెవరు దోపిడీ చేస్తున్నారు, బీసీలను ఎట్లా ఆనదొక్కుతున్నారో, ఏ విధంగా దెబ్బ కొడుతున్నారు అనే విషయాన్ని ఓపెన్ గానే కొండ సురేఖ కూతురు చెప్పేసింది సుష్మా. దాంతో అంతకంటే ముందు జరిగిన విషయానికి మనం చెప్పాల్సిన పని లేదు, ఇది పబ్లిక్ నోటీస్ లోనే ఉన్నది. అంటే అనునిత్యము కాంగ్రెస్ లోపల గొడవలు, పంపకాలు, పంచుకోవడాలు, తన్నుకోవడాలు, ఇది కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఇదంతా కాంగ్రెస్ లోపల ఉన్న విషయము, ఇది బహిరంగంగా బయటికి కనిపిస్తున్న విషయం. కానీ ఇప్పుడు ఓటు ఎందుకు వేయాలి అనే విషయాన్ని, చాలా కీలకమైన విషయాన్ని, ఓటు ఎందుకు వేయాలి అని దానికి కూడా ఓటు ఏమని అడగాల కాంగ్రెస్ అంటే, మేము మీ ఇల్లు కూల్చేస్తాము, ఇక్కడ నుంచి నిరుపేదలు నిరక్షరాస్యులను తరిమి కొడతాము, ఇక్కడ హైడ్రా పేరు మీద అని ఒకళ్ళు చెప్పుకున్నట్టు అయితే ఓటు పడుతుంది అనే నమ్మకాలు ఉంటే చెప్పుకుంటే బాగుంటుంది. దీన్ని ధైర్యంగా రేవంత్ చెప్పుకునే దమ్ము ధైర్యం ఉంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. హైడ్రాను విచ్చలవిడిగా ఇలానే చేస్తాము, తిరుపతి రెడ్డి ఇళ్లతో పాటు కొంతమంది నాయకుల ఇళ్లకు 1 month గ్యాప్ ఇచ్చినామో వాళ్ళకు వచ్చేసి పూర్తి ఆర్డర్లు వచ్చేసినాయి, వాళ్ళ ఇల్లు కూల్చాం. కానీ నిరుపేదల ఇల్లు కొంపలు కూలగొడతాం అనే దాన్ని ఆయన బహిరంగంగా చెప్పాలి. ఆయనే కాదు, కాంగ్రెస్ నాయకులు ఎవరైనా చెప్పాలి. అంత దమ్ము ఉండవు. తమ్ముడు నువ్వు మాట్లాడదు, నేను మాట్లాడిన తర్వాత నువ్వే మాట్లాడు. నేను ఓన్లీ ఇన్స్ మాత్రమే ఇస్తున్నా, మాట్లాడదు ఇప్పుడు సో దాన్ని బహిరంగంగా చెప్పుకునే దమ్ము కాంగ్రెస్. మరొక అంశం కాంగ్రెస్ ఇంకేం చెప్పాలి అంటే, మేము ఇప్పటి వరకు భావ్యం కాదు, తిరుపతి రెడ్డి అనే కేసు 2012 నుంచి కోర్టులో ఉంది సార్. తిరుపతి రెడ్డి అనే వాళ్ళ ఇల్లు ఆ ల్యాండ్ దుర్గం చెరువు పక్కన 2012 నుంచి కోర్టులో ఉంది. మరి హైడ్రా ఏం చేస్తుంది? కొంచెం టైం ఇస్తే నాగార్జున కోర్టులో లేదా, ఇన్కన్వెన్షన్ కోర్టులో లేదా, కోర్టులో ఉన్న కోర్టు క్లియర్ ఆర్డర్స్ ఉన్నాయి, దాన్ని కులగొట్టమని క్లియర్ నాగార్జున కోర్టుకి వెళ్ళారు, కోర్టులో ఉందని చెప్పేసి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను కొన్ని వీడియోలు చూసా. రంగనాథ్ ఏమంటున్నారంటే, వాళ్ళకు టైం ఇస్తే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటారు అని చెప్పేసి అర్ధరాత్రులు పోయి ఆదివారాల పూట ప్రభుత్వ భూములకు ప్రభుత్వం వెళ్ళొద్దా? నాకు తెలియక అడుగుతా, ప్రభుత్వ భూములకు ప్రభుత్వం వెళ్ళకూడదా? నా ఇంట్లోకి రానికే మీకున్న వ్యాపారాలు చేయొచ్చు, వసూలు చేసుకొని వ్యాపారం చేస్తారు. అవకాశం ఉంది, రేవంత్ రెడ్డి గతంలో సందర్భాలు అయ్యప్ప సొసైటీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అయ్యప్ప సొసైటీలో కొన్ని గోడలు కొట్టినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలుసుకుంటే ఇవ్వడం పెద్ద విషయం కాదు, పట్టాలు పెంచడం పెద్ద విషయం కాదు. కానీ వీళ్ళు ఎక్కడ కోర్టుకు వెళ్ళిపోతారని చెప్పేసి మీరు ముందు గోడ కొడుతున్నారు. సార్ అయ్యప్ప సొసైటీ గురించి గుర్రాన్ని ఒక దగ్గర కొట్టద్దు, దగ్గర పెట్టుకోవచ్చు. మీరు ఎనలిస్ట్ గా మీరు ఏకపక్షంగా మాట్లాడడం తప్పు. జయరాం గారు ఒక్క నిమిషం, నేను ఒక పాయింట్ ఒకటే నిమిషం. బంజారాయిల్స్, జూబ్లీహిల్స్, నగర్ లో ఉన్నది అత్యధిక భూమి ప్రభుత్వానిదే. కానీ సినిమా యాక్టర్లకు భూమి ఎట్లా వచ్చేసింది? రాజకీయ నాయకులు కబ్జా ఎట్లా పెట్టేసిండ్రు? రెగ్యులరైజ్ పేరు మీద ఎన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వంలో ఎంత రెగ్యులరైజ్, ఆ ప్రభుత్వాన్ని ఎందుకు రెగ్యులరైజ్ చేశారు? ఆ విషయాన్ని ఇప్పుడు మాట్లాడే దమ్ము కాంగ్రెస్ ఉన్నదా? ఉంది సార్. ఆ రోజు అధికారంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఉన్నారు. అవును, మరి 40 ఏళ్ల కింద అధికారంలో మంత్రిగా ఉన్నది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదా? చరిత్ర తెలియకపోతే వదిలేసేయండి. 40 ఏళ్ల కింద మంత్రిగా ఉన్నది కల్వకుంట్ల చంద్రశేఖర్ మంత్రి కాదా? ఎందుకు మాట్లాడలేదు? మరి ఈ రోజు మాట్లాడుతున్నారు ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి, చనిపోయిన వాళ్ళ మీద అబద్ధాలు వేయద్దు. బతుకున్న నా గురించి మాట్లాడు, బతుకున్న మా గురించి చెప్పండి. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు సమాధానం చెప్పలేదని సింపుల్ గా రాజశేఖర రెడ్డి పేరు అంటారా మీరు? ఇదంతా వేస్ట్ టాపిక్. ఎందుకు వచ్చారు మన బ్రెయిన్ లేదన్న విషయాన్ని ప్రజలకు అర్థమైంది. ప్రతినిధులుగా మాట్లాడుతున్నా అర్థమైంది.
ఆపోజిట్ ఏముంది అంత పచ్చి అబద్ధం చెప్తారా 2000